అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు వీడియోలో వినాయక చవితి ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్ ఏందనేది చూద్దాం. ప్రతి హ్యూమన్ బాడీ చుట్టూ ఎనర్జెటిక్ బాడీ అనేది ఉంటుందండి. ఈ ఎనర్జెటిక్ బాడీ అనేది యూనివర్సల్ ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది, అంటే భగవంతునితో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఎనర్జెటిక్ బాడీ అనేది ఫిజికల్ బాడీలో 108 ప్లేసెస్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 108 ప్లేసెస్లో 7 ప్లేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవి బ్యాక్ బోన్కి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ పాయింట్స్నే మనం మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆగ్నేయ, సహస్రార చక్రాలను కూడా అంటారు అన్నట్టు. సహస్రార చక్రం అనేది మన మాడు భాగంలో ఉంటుందండి. సో అప్పుడే పుట్టిన పిల్లల్లో ఈ సహస్రార చక్రం అనేది యాక్టివేట్ అయి ఉంటుంది. సో వాళ్ళు యూనివర్సల్ ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటారు. అందుకే అప్పుడే పుట్టిన పిల్లల్ని మనం భగవంతునితో సమానంగా చూస్తాం. సో ఇక్కడ ఈ మాడు భాగంలో స్కల్ అనేది పూర్తిగా ఫామ్ అయి ఉండదు. సో ఆముదంతో కానీ వేరే ఆయిల్తో కానీ రెగ్యులర్గా మసాజ్ చేయడం వల్ల అక్కడ స్కల్ అనేది ఫామ్ అవుతుంది. ఒకసారి స్కల్ అనేది ఫామ్ అయ్యాక సహస్రార చక్రం అనేది యూనివర్సల్ ఎనర్జీతో డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మళ్ళీ ఈ యూనివర్సల్ ఎనర్జీకి మనం కనెక్ట్ కావాలంటే ఒక్కొక్క మార్గం మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం అనేది మన బ్యాక్ బోన్ స్టార్టింగ్ పాయింట్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ మూలాధార చక్రం అనేది ఒకవేళ డీయాక్టివేట్ అయి ఉంటే మెంటల్గా ఇన్స్టేబుల్గా ఉంటారు. ఫోకస్ లేకపోవడం, మెంటల్ ఇన్స్టెబిలిటీ, వర్క్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయకపోవడం, సో ఇలా ఎమోషనల్గా చాలా ఇష్యూస్తోని బాధపడుతూ ఉంటారు. సో ఈ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మంత్రోచ్చారణ ద్వారా చేయొచ్చు, యోగాసనాల ద్వారా చేయొచ్చు, ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. మీరు గమనిస్తే మనం ఏ పూజ చేసినా మొదట గణపతి పూజ చేపిస్తారు మనతోని. సో ఈ గణపతి పూజ చేసినప్పుడు ఏంటంటే మూలాధార చక్రాన్ని యాక్టివేట్ కావడానికి కొన్ని మంత్రోచ్చారణ అనేది జరుగుతుంది. దాని తర్వాత అది ఒకసారి మన మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యాక మిగిలిన ప్రాసెస్ అనేది, మిగిలిన పూజా విధానం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ మూలాధార చక్రాన్ని యోగాసనాలు ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా యాక్టివేట్ చేయొచ్చండి. ముఖ్యంగా బ్యాలెన్సింగ్ రిలేటెడ్ యోగాసనాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది యాక్టివ్గా ఉంటుంది. మీరు గమనిస్తే మనం ఎప్పుడైనా గణపతి గుడికి వెళ్తే మనతో సిటప్ చేపిస్తూ ఉంటారు. సో ఈ సిటప్ చేయడం వల్ల కూడా మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. సో సిటప్స్ అనేది బేసిక్ స్టెప్ అండి. సో మనం సిటప్స్ చేశాక ఏంటంటే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. సో అలాగే గుడికి వెళ్ళాక ఒక అట్లీస్ట్ 5 minutes అన్న మనల్ని అక్కడ కూర్చోమంటారు. సో గుడి అనేది నిత్యం పూజలతోని, మంత్రోచ్చారంతోని పవిత్రంగా ఉంటుంది. సో అక్కడ మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యాక అక్కడ కూర్చుంటే ఏంటంటే దైవశక్తి అనేది మనలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకే ముఖ్యంగా చదువుకునే పిల్లలతోటి ఇవి సిటప్స్ అనేది ప్రతిరోజు కంపల్సరీ ప్రాక్టీస్ చేయించండి. సో అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం, బ్యాలెన్సింగ్ రిలేటెడ్ యోగాసనాస్ లింక్ ఇస్తాము. అవి కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించండి, మంచి రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.